హలో అందరికీ నమస్తే. ఒక చెల్లె కామెంట్ చేసింది, అక్క నీది అన్న రిలేషన్షిప్ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యాభర్తలకి ఇద్దరికి ఒకరిపైన ఒకరికి నమ్మకం, ప్రేమ, రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఇవి మూడు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా హస్బెండ్ని చూసి చాలాసార్లు భయపడ్డా. అంటే మనసులో నేను కూడా అనుకున్నా, ఏంది మనిషి ఇట్లుంటాడు, ఎప్పుడు చూసినా సీరియస్నెస్ ఉంటుంది, ఎప్పుడు చూసినా అసలు నవ్వడు, నాదేమో నవ్వు ముఖం, నేను ఎప్పుడు చూసినా స్మైల్ ఇస్తూ ఉంటా. మా హస్బెండ్ ఒక జోక్ వేసినా కూడా నవ్వేటోడు కాదనమాట, చాలా సీరియస్గా ఉంటుంది. అటు కాకుండా చాలా మంది చెప్పారు మా తమ్ముడికి చాలా కోపంగా ఉంటాడు, కోపదారి మనిషి, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పారు. అయితే మాకు 1 మంత్ గ్యాప్ వచ్చింది కదా, ఆ 1 మంత్లో కూడా నేను కాల్ చేసినప్పుడు 2 మినిట్స్ కంటే ఎక్కువ నాతో మాట్లాడేటోడు కాదనమాట. ఒక్కసారి ఇంటికి వచ్చి నన్ను ఒకసారి బయటికి షాపింగ్కి తీసుకెళ్ళి, నాకు అప్పుడు దసరా ఫెస్టివల్ వస్తుంది, అప్పుడు నాకు 3000 పెట్టి ఒక డ్రెస్ కొనిచ్చి మళ్ళీ నన్ను సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాను అనమాట. నేనేమో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేదాన్ని, కానీ మా ఆయన నాతో 2 మినిట్స్ మాట్లాడడానికి కూడా టైం ఇచ్చేటోడు కాదు. అంటే నేనంటే ఇష్టం లేక కాదు, ఆయనకు టైం కుదరక ఎక్కువ ఫోన్లో మాట్లాడి సొల్లు పెట్టేటోడు కాదనమాట. ఇంకా నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఆయన కంఫర్టే నా కంఫర్ట్ అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నదాన్ని. ఇంకా ఆయన కాల్ చేసినప్పుడే మాట్లాడేది. వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మనిషి మొత్తం చేంజ్ అయిపోయాడు. నేనే షాక్ అయిపోయాను, అసలు ఈయననేనా, బిఫోర్ మ్యారేజ్ అసలు మాట్లాడేటోడు కాదు, కానీ ఇప్పుడు ఏంది ఇంతలా చేంజ్ అయ్యాడు అనుకున్నాను. నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎవ్వరికి ఇవ్వనంతగా